హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ రొయ్యలు గోంగూర అండి. ఈస్ట్ గోదావరి స్పెషల్. అసలు ఈ కర్రీ పేరు వింటుంటేనే నీరు అనేది ఊరుతూ ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంది కదా ఫ్రెండ్స్? అయితే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా హాఫ్ కేజీ రొయ్యలు అనేవి తీసుకొని క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కలిపి పెట్టి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను నీచు వాసన పోయే విధంగా బాగా శుభ్రంగా కడగండి. ఇక్కడ 1 మీడియం సైజు ఆనియన్ తీసి కట్ చేసి పెట్టుకోండి. 5 to 6 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇక్కడ నేను గోంగూర అనేది క్లీన్ చేసుకొని దీన్ని బాగా ఉడికిస్తున్నాను. స్టవ్ మీద కొంచెం వాటర్ వేసి. ఈలోపు మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మూత పెట్టి బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. అయితే ఒకసారి మూత తీసి చూసినట్లయితే మన ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినాయండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో యాడ్ చేద్దాం. రొయ్యల్ని యాడ్ చేసి రొయ్యలు, ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఒక 10 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇక్కడ మనకి మూత పెట్టుకొని ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత అయితే మనం ఇక్కడ గోంగూరలో వాటర్ అనేది సెపరేట్ చేసుకున్నాం కదండి. ఈ వాటర్ అనేది పారేయకుండా ఉంచండి. తర్వాత కర్రీలో దీన్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఒకసారి మూత తీసుకొని చూసినట్లయితే మన యొక్క రొయ్యలు అనేవి వాటర్ అనేది పైకి తేలుతూ ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. రొయ్యలకి బాగా పట్టే విధంగా మొత్తం స్పైసెస్ అన్నీ బాగా కలపండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ మనం యాడ్ చేయ అవసరం లేదు. చాలా సింపుల్గానే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా మేక్ అయిపోతుందండి. ఇక్కడ మూత పెట్టుకొని నేను ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ విధంగా ఆయిల్ తేలుతూ మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గోంగూరని మిక్సీ చేసుకొని ఆ యొక్క గోంగూర పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దామండి. యాడ్ చేసుకొని ఈ గోంగూర ప్లస్ అదేవిధంగా రొయ్యలు బాగా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మీరు శుభ్రంగా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం వాటర్ సెపరేట్ చేసుకున్నాం కదండి. ఆ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపండి. వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ రొయ్యల్లోకి వాటర్ అనేది, గోంగూర వాటర్ అనేది వెళ్ళి పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ముందుగా మనం ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూసిన తర్వాత శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన యమ్మీ టేస్టీ రొయ్యలు గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు అలా ఫిదా అయిపోతారు ఈ కర్రీకి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.